ఒక్కరికి చదువు చాలా ముఖ్యం. అదొక ఉపాధి, ఉద్యోగ మార్గం. చదువుకుంటే జీవితం మారిపోతుంది. సక్సెస్ తప్పకుండా వస్తుంది. కానీ చదువు లేనంత మాత్రాన జీవితంలో ఆగిపోవద్దని నిరూపించారు చాలా మంది బిలియనీర్లు. వెల్తెక్స్ బిలియనీర్స్ సెన్సెస్ 2016 అలాగే 2023 నుంచి 24 ఫోర్బ్స్ రిపోర్ట్ల ప్రకారం ప్రపంచంలోని బిలియనీర్లలో సుమారు 30% మందికి కాలేజీ డిగ్రీలు లేవు. 12 నుంచి 16% మందికి స్కూల్స్ లేదా కాలేజీ డ్రాపౌట్లు ఉన్నాయి. డిగ్రీ లేకుంటే ఏది సాధించలేమని, సక్సెస్ రాదని అనుకోవడం సరికాదు. లేకపోయినా సక్సెస్ సాధించిన వ్యక్తులకు సంబంధించిన ఉదాహరణలు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులంతా పరిస్థితులను, సమస్యలను, సమాజాన్ని చదివి తమను తాము తీర్చిదిద్దుకున్నారు. అలాంటి వారిలో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్, వర్జిన్ గ్రూప్ స్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ సహా ఇంకెంతో మంది ఉన్నారు. కృషి, పట్టుదల, ధైర్యం ఉంటే ఎవరైనా బిలియనీర్ గా మారవచ్చునని చాటి చెప్పిన యాపిల్ కంపెనీ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ 1972లో రీడ్ కాలేజీలో కేవలం 6 నెలలు చదివి మధ్యలోనే చదువు ఆపేశారు. డ్రాపౌట్ అయినప్పటికీ కాలిగ్రఫీ కోర్సులు చేసి యాపిల్ ప్రొడక్ట్స్ డిజైన్తో ప్రేరణ పొందారు. ఫలితంగా యాపిల్ ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత విలువైన, ముఖ్యమైన కంపెనీల్లో ఒకటిగా మారింది. జాబ్స్ మరణించే వరకు అతని నెట్వర్క్ $10 బిలియన్ పైగానే ఉంది. ఇక మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ పెద్దగా చదువుకోలేదు, డిగ్రీ లేదు. హార్వర్డ్లో 1975లో డ్రాపౌట్ తర్వాత ఆయన ప్రోగ్రామింగ్స్ పై ఫోకస్ చేసి ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన సాఫ్ట్వేర్ కంపెనీని నిర్మించారు. 2024 నాటికి గేట్స్ నెట్వర్త్ $130 బిలియన్. ఇక ఇదే కోవలోకి వస్తాడు నేడు $177 బిలియన్ల పైగా ఆస్తి కలిగిన ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్. ఆయన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతూ 2004లో డ్రాపౌట్ అయ్యారు. అతను డార్మ్ రూమ్ లో, అంటే క్యాంపస్ హాస్టల్లోని ఒక రూమ్ లో ఉంటూ ఫేస్బుక్ ను క్రియేట్ చేశారు. ఇప్పుడు అది ప్రపంచంలోని బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ముందున్నది. మరో బిలియనీర్ వర్జిన్ గ్రూప్ స్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ కూడా తన 16 ఏళ్ల వయసులో స్కూల్ చదువును మధ్యలోనే వదిలేశారు. డిస్లెక్సియా సమస్యలు ఉన్నప్పటికీ వాటిని తట్టుకుంటూ వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్, మ్యూజిక్ లేబుల్స్ వంటి 400కు పైగా కంపెనీలను నడిపారు. ఆయన నెట్వర్త్ $3.9 బిలియన్. విన్ షార్ట్వెల్ అనే మహిళ కూడా కాలేజీ డిగ్రీ లేకున్నా టెస్లా, సెన్సెక్స్ వంటి కంపెనీల ద్వారా $30 బిలియన్ ప్లస్ సంపాదించిన వ్యక్తిగా నిలిచారు. వీళ్ళందరినీ చూస్తుంటే చదువు మధ్యలో ఆగిపోయినంత మాత్రాన, తమ్మించిపోవద్దని, డిగ్రీలు, పెద్ద పెద్ద చదువులు లేనంత మాత్రాన ఏమీ సాధించలేమని అనుకోలేమని రుజువు అవుతుంది. శ్రమ ఎప్పటికైనా ఫలితాన్ని ఇస్తుందనే దానికి వీళ్ళందరూ నిలువెత్తు నిదర్శనాలు.